చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది. దాదాపు కేకేఆర్ వైపు ఉన్న మ్యాచ్ని జోస్ బట్లర్ ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కేకేఆర్ నుంచి లాక్కొని ఆర్ఆర్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్లో కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఈ భారీ టార్గెట్ను బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బంతి వరకు పోరాడి థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి రాజస్థాన్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ చేయగా సునీల్ నారాయణ్ ఒక ఎండ్ నుంచి వికెట్ల పతనం కొనసాగుతుండగా మరో ఎండ్ నుంచి నారాయణన్ 4లు 6లు మూత మోగించాడు. కేకేఆర్ తరపున సునీల్ నారాయణ్ తన కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. 109 పరుగుల ఇన్నింగ్స్లో 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి 13 4లు 6 6లు బాదాడు. రఘువంశీ 30 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ చివరిలో రింకు సింగ్ 9 బంతుల్లో 20 పరుగులు సాధించాడు. రాజస్థాన్ తరపున ఫాస్ట్ బౌలర్లు అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఇద్దరు తలో 2 ముఖ్యమైన వికెట్లు తీశారు. అలాగే ట్రెంట్ బోల్ట్, యుజ్వేంద్ర చహల్ కూడా తలో వికెట్ తీశారు. ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే చహల్, అశ్విన్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. చహల్ 4 ఓవర్లలో 44 పరుగులు ఇవ్వగా అశ్విన్ 49 పరుగులు సమర్పించుకున్నాడు. తదనంతరం బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్కు మంచి ఆరం లభించలేదు. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ నుంచి సంజు శాంసన్ వరకు అందరూ ఫ్లాప్ అయ్యారు. కానీ జోస్ బట్లర్ ఒంటరిగా రాజస్థాన్ రాయల్స్కు విజయాన్ని అందించాడు. కేవలం 60 బంతుల్లో 9 4లు 6 6ల సాయంతో 107 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్లో బట్లర్కు ఇది 2వ సెంచరీ. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించి రాజస్థాన్ రాయల్స్ ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆ జట్టు 7 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లతో టాప్ ప్లేస్లో ముందుకు కొనసాగుతోంది.